వీక్షకులందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఎస్ఐఆర్ సర్ ఓట్ల జాబితాని సవరించడమే దాని పేరు. సమగ్ర దర్యాప్తు జరిపి తాజాగా ఓట్ల జాబితాని తయారు చేస్తారు. గతంలో అయితే ఎన్నికలకు ముందుగా ఒక 6 నెలల ముందు మరణించిన వారి ఓట్లన్నీ తొలగించడం, 18 సంవత్సరాలు ఎవరికైతే వస్తూ ఉన్నాయో క్రాస్ అయిన వారు వాళ్ళందరికీ కొత్త ఓట్లు ఇవ్వడం అనే కార్యక్రమం ఉండేది. దానికి పెద్దగా సర్టిఫికెట్లు అయితే ఏమీ అడిగేవారు కాదు, ఏదో రాసుకొని పోయేవాళ్ళు, అయిపోయేది. ప్రస్తుతం సర్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆధార్ కార్డు పనికిరాదు, రేషన్ కార్డు పనికిరాదు, ఇక ఇప్పటికే ఉన్న ఓటర్ కార్డు చూసి కొత్తగా ఓటర్ కార్డు ఇవ్వడం కూడా జరగదు. దాదాపు 11 పత్రాల్లో ఏదో ఒక పత్రం కొత్తగా మీ ఓటు కాపాడుకోవాలంటూ చూపించాల్సి ఉంది. ఆ 11 పత్రాల్లో జన్మ అంటే బర్త్ సర్టిఫికెట్, ఇక ఎక్కడ ఎడ్యుకేషన్ సంబంధించి చదువుకుంటే కనుక కనీసం 5వ తరగతి చదివిన సర్టిఫికెట్ ప్రాథమిక స్కూల్లో పేరుంటుంది. ఇక ఆ ప్రాంతంలో ఎన్ని సంవత్సరాల నుంచి నివసిస్తా ఉన్నావు అనేది రుజువు చేసుకోవాల్సి ఉంది. దాదాపు ఒక 11 పత్రాల్లో ఏదో ఒక పత్రం చూపిస్తే తప్ప ఓటు కొనసాగే అవకాశం లేదు. ఈ విధానం పెట్టడం వెనుక పెద్ద కారణం ఉంది. బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి గుంపులుగా నేపాల్ నుంచి వచ్చి భారతదేశంలో ఓటు హక్కు పొందుతూ ఉన్నారు. మయన్మార్ నుంచి అంటే శరణార్థులు కొన్ని హక్కులు ఉన్నాయి అంతర్జాతీయంగా. బంగ్లాదేశ్ నుంచి గుంపులుగా లక్షలాది మంది ఆ పశ్చిమ బెంగాల్లో జొరబడి కొన్ని సంవత్సరాలు అక్కడ ఉండి తర్వాత హైదరాబాద్కి వలస వచ్చి ముంబాయికి వలస వెళ్ళి కొన్ని కాలనీలు ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ స్థలాలు చూడటం, గుడిసెలు వేసుకోవటం, తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న వారి మీద దౌర్జన్యం చేయడం, ఈ విధంగా అరాచకం చేస్తూ ఉన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికి కూడా ఓటు హక్కు కల్పించడము అంటే భారతదేశం ప్రమాదంలో పడబోతా ఉందని గుర్తించిన కేంద్ర హోంశాఖ ఓటర్ల జాబితాని ప్రక్షాళన చేసేందుకు సర్ తీసుకొచ్చింది. తాజాగా వెస్ట్ బెంగాల్లో జరిగిన ప్రక్రియలో 58 లక్షల ఓట్లు తొలగించారు. చనిపోయిన వారు కొంతమంది, వలస వెళ్ళిపోయిన వారు కొంతమంది అయితే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన 35 లక్షల మంది ఓట్లు కూడా తొలగించారు. దాంతో బెంగాల్లో రాజకీయ ప్రకంపనలు నడుస్తూ ఉన్నాయి. తాజాగా తమిళనాడు, గుజరాత్ ఈ 2 రాష్ట్రాల్లో 11.49 కోట్ల ఓట్లు ఉంటే ఈ 2 రాష్ట్రాల్లో 1,71,00,000 ఓట్లు తొలగించాల్సి వచ్చింది. అంటే ఎంతమంది పొరుగు దేశాల నుంచి వచ్చి అక్కడ తిష్ట వేశారో మనం అర్థం చేసుకోవచ్చు. స్థానికులు అయితే ఓటు హక్కు పొందడం ఈజీ, ఏదో సర్టిఫికేట్ ఉంటుంది, బర్త్ సర్టిఫికేట్ అనేది దొరుకుతుంది. స్కూల్లో చదువుకుంటే స్కూల్లో సర్టిఫికేట్ ఉంటుంది, కాలేజీలో చదువుకుంటే కాలేజీలో సర్టిఫికేట్ ఉంటుంది, ఏదో సర్టిఫికేట్ దొరుకుతుంది. కానీ ఎక్కడి నుంచో వచ్చిన వాడికి ఆ స్కూల్లో సర్టిఫికేట్లు దొరకవు, బర్త్ సర్టిఫికేట్లు ఇప్పుడు తయారు చేయడం సాధ్యం కాదు. వాళ్ళందరూ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు అయితే పొందగలిగారు, కానీ బర్త్ సర్టిఫికేట్లు పొందడం అనేది అంత ఈజీ కాదు. ఒక 2 రాష్ట్రాల్లోనే 1,71,00,000 మంది వలసదారులు వచ్చి ఉన్నారు అంటే దేశవ్యాప్తంగా వీరి సంఖ్య 12 కోట్ల పైగా ఉండవచ్చు. ఓటు హక్కు అయితే తొలగిస్తున్నారు, కానీ వారిని దేశం నుంచి సాగనంపే ప్రక్రియ గనక ప్రారంభించకపోతే భారతదేశంలో హిందువులు మైనార్టీలో పడిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే బంగ్లాదేశ్లో ఉన్న 12% మంది హిందువులు బంగ్లాదేశ్లో నివసించలేక పొరుగు దేశాలకి వలస పోలేక వారి వ్యాపారాలు వదులుకుంటూ ఉన్నారు, బలైపోతూ ఉన్నారు. తాజాగా బంగ్లాదేశ్లో ఒక హిందూ యువకుడు ఒక మతానికి సంబంధించి ఏదో మాట్లాడాడు తప్పుగా అంటూ ప్రచారం చేసి అతనికి తెలియకుండానే అతని మీద దాడి చేసి కొట్టి ఉరితీసి బహిరంగంగా మరలా అతన్ని పబ్లిక్గా కాల్చి వేశారు అంటే బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఈ పొరుగు రాజ్యాల నుంచి గుంపులుగా పందుల్లాగా వలస వచ్చి దేశంలో హిందువులని మైనార్టీలో పడేసే ప్రమాదం ఉంది. కేవలం ఓటు హక్కు తొలగించడమే కాదు, పొరుగు దేశాల నుంచి వచ్చి భారతదేశంలో ఉంటున్న వారి విషయంలో అమెరికా ఎలాగైతే వలసదారుల మీద ఉక్కుపాదం మోపిందో భారతదేశం కూడా అలా ఉక్కుపాదం మోపకపోతే భవిష్యత్తులో
భారతదేశంలో హిందువులు జీవించే అవకాశం కూడా ఉండదు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.